నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మంగళవారం తెనాలి విచ్చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంగళవారం తెనాలి మార్కెట్ యార్డులోని సివిల్ సప్లైస్ గోడంలోని సన్నబియ్యం సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ సక్రమంగా జరగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ వి శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్రావు తదితర సిబ్బంది ఉన్నారు. కాకినాడ సార్ మినిస్టర్ గారు ఆపిచ్చేసారండి. మే 2వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణం కోసం అమరావతి రానుండగా అమరావతి పునర్నిర్మాణ వేదిక వద్ద ప్రదర్శించేందుకు ఐరన్ స్క్రాప్తో అమరావతి అక్షరాలతో కూడిన భారీ పెడస్టల్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తీర్చిదిద్దారు. అమరావతి పునఃప్రారంభకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమరావతి నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అక్షరాలను ఐరన్ స్క్రాప్తో రూపొందించారు. పెడస్టల్కి ఒకవైపు గౌతమ బుద్ధుడి ఐరన్ స్క్రాప్ విగ్రహం, బుద్ధుని విగ్రహం పక్కన నరేంద్ర మోదీ ఫైబర్ గ్లాస్ విగ్రహం, మోడీ విగ్రహం పక్కన స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన మేక్ ఇన్ ఇండియా సింహం విగ్రహాన్ని, పెడస్టల్కి మరొక వైపున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఐరన్ స్క్రాప్లో సైకిల్ను, పార్టీ గుర్తును ఏర్పాటు చేశారు. ఈ భారీ శిల్పాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఏర్పాటు చేయగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ శిల్పకళా నైపుణ్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో 30 మంది స్టాఫ్తో రేయింబవళ్లు శ్రమించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ఐరన్ స్క్రాప్ పెడస్టల్తో కూడిన విగ్రహాలను తయారు చేశామని, అమరావతి పునర్నిర్మాణం పట్ల ఆ ప్రాంత శిల్ప కళాకారులుగా ఆనందంతో ఈ కళాఖండాన్ని రూపొందించామని, వీటిని అమరావతిలో ప్రదర్శించేందుకు సృజనాత్మకత మరియు సాంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు సహకరించారని, ఈ సందర్భంగా వారికి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక 20 రోజుల కిందట వార్త చూసాం. ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి. అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఆ వార్త 20 రోజుల కిందట చూసాం. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది మేము రేయింబవళ్ళు శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి. ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని, తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా
ఆ పెడస్టల్ని 20 రోజులు శ్రమించి అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్ మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళుద్దని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి కాబట్టి మేము 2 రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అవి అందుబాటులోకి రాలేదు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డైరెక్టర్ గారికి, కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము. తేజశ్రీ మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి, అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖరారుకారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఇటీవల కళారత్న ఇచ్చాము. మంచి కళాకారుడు, అతని ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందని చెప్పి వాళ్ళు సంబంధిత అధికారులను పంపించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డు తీసుకున్నారని, వీరు పద్మశ్రీ కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కళలకు కాణాచేనటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులైనటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు. ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది నాడు అందుకోవడం జరిగింది. ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి చూడాలి చాలామంది, ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని. ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు ఆయన కలిసి వేస్ట్ ఏమంటారు తన మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది. అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద శిల్పాలు ఈ రోజున మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు. అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండానే ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి. అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరైనా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు. ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది, దాని మీద అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు, అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ 3 కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన వరకు వచ్చింది. కుమార్పంస్ అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్న కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు రవిచంద్ర, శ్రీహర్షులను అభినందించారు. రవిచంద్ర నిరంతరం కొత్త తరహా విగ్రహాలను తయారు చేసి దేశ విదేశాల ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నామని, ఇలాగే ఈ ప్రాంతానికి తమ ద్వారా కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని అన్నారు. వాస్తవ్యులు కాటూరు శిల్పశాల నుండి అమరావతి నగర పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఈరోజు తెనాలి నుంచి ఒక అద్భుతమైన బోర్డు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ, అట్లాగే ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష్ కొద్దీ మేక్ ఇన్ ఇండియా లయను, ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వగేరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక మనకి శుభసూచన. ఎందుకంటే మరి అమరావతి నగర నిర్మాణం 5 సంవత్సరాలు లేట్ అయిన సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వచ్చిన అందరూ అనుకుంటున్నాం, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో మా దగ్గరలో ఉంది కాబట్టి మరి పునర్నిర్మాణం జరిగి అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మరి మా మిత్రుడు కాటూరి శిల్పశాల వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర, హర్ష వగేరా అందరూ కూడా సమిష్టి కృషితో, వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ తయారైన అతి తక్కువ టైంలో తయారు చేశారు. చాలా శ్రమపడి
తెనాలి మండల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, తెనాలి మండలంలోనే 575 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అందులో 150 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, జూన్ 12న పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్న నేపథ్యంలో కొలకలూరు గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పనులను ముమ్మరం చేసినట్లు ఆమె తెలిపారు. తర్వాత హౌసింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఇంతకు ముందు ఎవరైతే కట్టుకోకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకుండా మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెయిన్గా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అదనంగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, బీసీలకి 50,000, ఎస్టీలకు 75,000 ఇవ్వడం జరిగింది. మన మండలంలో 548 మందికి ఇది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంట్లో 158 మంది స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా. జూన్ 12న ఈ కంప్లీటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇనాగ్రేషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో కొలకలూరుని మేము యూనిట్గా తీసుకున్నాము. ఏదో ఒక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి కొలకలూరులో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం యూనిట్గా చేసుకొని ఒక మోటోతో ఈ 12వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలనే మోటోతో అక్కడ వర్క్ అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. 12 లోపల కనీసం ఒక 10 నుంచి 15 హౌసెస్ కొలకలూరులో మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేయించి ఆ రోజు ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.